నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం అవుతుందని ఇప్పటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో సీఎం కాకన్నా ముందు చెప్పిండు. అట్లా చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యారు కూడా. ఇప్పుడు చాలామంది ఎవరైనా అన్యాయం చేస్తే ఎదిరిస్తున్నారు. కానీ ఎదిరిస్తే ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది. ఈ దుర్మార్గులు కావచ్చు, కొందరు మంచోళ్ళు కూడా ఉండొచ్చు తెలియదు, కానీ డిఫమేషన్ కేసులు వేస్తున్నారు. కొందరు మంచోళ్ళు ఉండవచ్చు, మంచోళ్ళు డిఫమేషన్ కేసు చేస్తే ప్రాబ్లం లేదు, కానీ మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది మనం తెలుసుకోవాలి. ఇవాళ మొత్తం పోలీసులను కానీ, ఐఏఎస్లను కానీ, పొలిటికల్ లీడర్లను కానీ మేనేజ్ చేసి ఒక రియల్ ఎస్టేట్ ముఠాలు ఎస్పెషల్గా హైదరాబాద్ చుట్టూ తయారై కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి. కానీ ఒక వెంచర్, ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక కంపెనీ వాసవి అని ఒక కంపెనీ, దానికి వాసవి సరోవరం అని, వాసవి నిలయం అని, ఆనంద నిలయం అని, వాసవి అర్బన్ అని, ఇట్లా అనేక బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళ మీద కొంతకాలం నుంచి హైడ్రా వచ్చినప్పటి నుంచి అనేక అలిగేషన్స్ వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా మన తొలి వెలుగు రగన్న కొన్ని దగ్గరికి వెళ్ళి చేసిన వీడియోలు మనం చూసినాం. అదేవిధంగా ఇంకో 2 ఛానళ్ళు రెగ్యులర్గా మరి వాసవి ఛానల్ మీద, వాసవి కంపెనీ మీద మాట్లాడుతున్నారు. అది ఆర్జీవీ మీడియా, సూరన్న టీవీ. వీళ్ళు కంటిన్యూగా మాట్లాడడం వల్ల వీళ్ళు ఒక 10 కోట్లకు డిఫమేషన్ కేసు చేసినట్టు చూడవచ్చు మీరు. ఆర్జీవీ మీడియా అని 2 ఆర్జీవీ మీడియా అని ఉంది. అండర్ ఇది మీరు లాస్ట్ పేజీలో చూడవచ్చు. 10 కోట్లకు వీళ్ళు వేయడం జరిగిందండి. అంటే మాకు డిఫమేషన్ కేసు అని, మా పరువు నష్టం వేస్తారు, మనం లాస్ అవుతున్నామని. ఈయన పేరు డి మాధవరావు, బీకామ్ ఎల్ఎల్బి అడ్వకేట్, హైకోర్టు అని చెప్పేసి పంపారు. అదేవిధంగా సూరన్నకు కూడా పంపడం జరిగింది. అంటే వీళ్ళు మరి నిజంగానే అన్యాయంగా అలిగేషన్స్ చేసిర్రా, వాళ్ళ ఏమైనా తప్పులు ఉన్నాయా లేవా అనేది వాళ్ళిద్దరు కూడా, ఆర్జీవీ మీడియా అధినేత రాఘవేంద్ర అన్న కానీ, సూరన్న టీవీ అధినేత సూరన్న కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఓయూకి వచ్చి, ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి అడుగు చూద్దాం. ఒకవేళ తప్పు ఉంటే వీళ్ళనే మనం ప్రశ్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగుర్రా? పర్లేదన్న. ఇప్పుడు వెంచర్లు కట్టొద్దా, ప్లాట్లు అమ్మొద్దా, అపార్ట్మెంట్స్ నిర్మించొద్దా, ఎందుకు మీరు అటు వ్యతిరేకమా? ఒక వాసవిని ఎందుకు పట్టుకున్నారు? మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉందన్న. వాసవి ఒక్క ఆయనే చేయట్లేదు తెలంగాణలో. వెంచర్లు కావచ్చు, లేకపోతే ప్లాట్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు. మరి వాసవి మీదనే ఎందుకు పోరాటం చేస్తున్నాం అనే దాంట్లోనే మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే. ఎందుకంటే గతంలో మీరు కూడా ప్రభుత్వాన్ని కూడా ఎదిరించి పోరాటం చేసినారు. ఎందుకు ఆ ప్రభుత్వం మీదే చేసినారంటే అక్కడ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి. బీయింగ్ ఏ జర్నలిస్ట్గా, మన జర్నలిస్ట్గా మన పని ఏంది, ఎక్కడైతే తప్పులు జరుగుతుందో దాన్ని ఎండగట్టడమే మా పని. జనరల్గా పొలిటికల్ లీడర్లు చేసి అన్యాయాల మీద మాట్లాడతారు, మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద మాట్లాడుతారు. అంటే ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయిన రియల్ ఎస్టేట్ కంపెనీల మీద మనం మాట్లాడుతున్నాం. అంటే పొలిటికల్ వాళ్ళు అండా చూసుకొని, రాజకీయ నాయకులు అండా చూసుకొని ప్రభుత్వ భూములను దొబ్బేసే వాళ్ళ మీద, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువు శిఖం భూములు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు, వర్క్ భూములు, ఇట్లా చెప్పు నిషేధిత జాబితాలోని భూములను ఏమైనా ఉంచుతున్నారా అన్న? మీరు కూడా సీనియర్ జర్నలిస్టే, చూస్తా ఉన్నాం. మరి ఎందుకు వాసవి అనేది మంచి గుడ్ క్వశ్చన్ కూడా. వాసవి ఆనంద నిలయం అంటే వాసవి అనే ఒక గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనేక రియల్ ఎస్టేట్ వెంచాలని చేసింది. ఎల్బినాలో చేసింది, ఇక చాలా అంటే హైదరాబాద్ ఎక్కడైనా చేసింది, అంతటా తెలంగాణ వ్యాప్తంగా. మూసాపేటకి అన్ని ప్రాంతాలలో, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేం కాదు, చేయడం తప్పు కాదు. నిజంగా కూడా పట్టభూములు కొనుక్కోవాలి, నారా కన్వర్షన్ చేయాలి, అనుమతులు పొందాలి. అనుమతులు పొందిన తర్వాత ప్లాట్లు చేయాలి, విల్లాలు కట్టాలి, విక్రయించాలి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. మరి వాసవి మీద మీరు గతంలో కూడా చూసినా తొలి వెలుగు రగన్న కూడా కావచ్చు, ఎఫ్టీఎల్ భూములు ఉన్నాయి, బఫర్ జోన్ భూములు ఉన్నాయని హైడ్రా వచ్చిన తర్వాత పక్కగా వాళ్ళ సమాచారంతో కథనాలు చేసినారు. గత ప్రభుత్వ పెద్దలు అండా ఉందని చెప్తా ఉంటారు కాబట్టి ఏం కదలలే వాళ్ళు. ఎల్బీ నగర్ మా ఆఫీస్ పక్కనే వాసవి ఆనంద నిలయం తోటి వీళ్ళు స్కై విల్లాలు కడతా ఉన్నారు. 13 స్కై విల్లాలు కట్టాలని వాళ్ళు సంకల్పించినారు. అంటే G+33 అంతస్తులు కట్టాలనేది ఒక కాన్సెప్ట్ అన్నట్టు. అట్లా 3 ఫేసులుగా బాగా పైకి కడతారు కాబట్టి దాన్ని స్కై విల్లాలు అంటాం. స్కై అంటే ఆకాశం దాకా ఉంటాయని ఒక కాన్సెప్ట్ తోటి అంటా ఉంటాం. కట్టుకోవచ్చు, తప్పేం లేదు. దాన్ని కూడా రేరా అనుమతులు పొందాలి, తర్వాత కట్టవచ్చు. ఇక్కడ వాసవి ఆనంద నిలయం మనం క్వశ్చన్ చేస్తున్నది కూడా ఏంటంటే, గత 10-15 రోజుల వరుస కథనాలు ఇస్తా ఉన్నాం. అక్కడ వాసవి ఆనంద నిలయం ముందే నిలబడి మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి. మనం అడుగుతున్నది ఏంటంటే, గతంలో ఇప్పుడు వాసవి ఎక్కడైతే స్కై విల్లాలు నిర్మిస్తూ ఉందో, ఎవరిని అడిగినా, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు, అక్కడ ఏముండేది, సిరీస్ అనే ఒక కంపెనీ ఉండేది, అంటే కెమికల్ కంపెనీ. మరి ఏం జరుగుతుంది కెమికల్ కంపెనీ ఉంటే?
మరి సిరీస్ కంపెనీ ఎందుకు బంద్ చేసిన అక్కడ ప్రజలు యుద్ధం చేసిన ఒక రకంగా చెప్పాలంటే సిరీస్ని తరిమి కొట్టినారు ఎల్బీ నగర్లో. ఎందుకంటే ప్రజల మధ్యలో సిరీస్ కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల ఏ కెమికల్ కంపెనీ అయినా అది సిరీస్ అయినా గతంలో పీసీబీ అధికారులు కూడా నిగ్గు తేల్చినారు. ఒక డ్రగ్ వేసిన తర్వాత అణుబాంబు కన్నా డేంజరస్ వాటర్ అంటాం, నీళ్ళు అంటాం, వ్యర్థ రసాయనాలు ఎఫ్యూలెంట్ వాటర్ అంటాం. అదొక మగ్గి ఇక్కడ పోసి ఇవన్నీ మాడి మసైపోతాయి. ఆ పోసిన ప్రాంతం సుమారు ఒక 100 సంవత్సరాల వరకు అక్కడ కనీసం మొక్క కూడా ఎదగదు, అంత డేంజరస్. అంటే అవి ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. అవి ఇంకిపోయిన తర్వాత ఏమైతే అంటే భూగర్భ జలాలలో కలిసిపోతాయి. మరి సిరీస్ కంపెనీ ఆయన ఏం చేయాల్సి ఉండే, అక్కడ ఎఫ్లెంట్ వాటర్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి, 4 సార్లు ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ చేసిన వాటర్ను కూడా బయటకు పంపడానికి వీల్లేదు. దేనికి వాడాలి, పరిశ్రమలలో విరివిగా మొక్కలు పెట్టాలి, మొక్కలకు వాడాలి. ఆయన వాడలే, భూగర్భ జలాలు మొత్తం కలుషితమైనవి. ఎల్బీనా నుంచి మొదలు పెడితే దిల్సునార్ వరకు మీరు ఎక్కడ బోరేసినా కొబ్బరి నీళ్ళగా ఉండాల్సిన మన నీళ్లు రంగు నీళ్ళతో బయటకు వచ్చినాయి, వ్యర్థ రసాయనాలతో బయటకు వచ్చినాయి. వాటిని సేవించిన అనేక మూగజీవులు మృత్యువాత పడ్డారు. అక్కడ పరిసర ప్రాంత ప్రజలు ఇంతకుముందే గతంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు, చర్మ వ్యాధులు వచ్చినాయి, లంగ్స్ హెస్ బిన్ కొలాప్స్డ్ అంటాం, ఊపిరితిత్తులు ఆగిపోయినాయి. అంటే వింతైన రోగాలు అన్నమాట. ట్రీట్మెంటే ఉండదు ఇక వాటికి. ఎల్బీనగర్ దగ్గరలో ఇదంతా మీరు ఎల్బీనగర్ దగ్గరలో అంటే ఇట్లా ఈ అన్ని పరిస్థితులు అంటే ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా భయాందోళన వాతావరణం ఏర్పడుతుందని ఆ సిరీస్ కంపెనీ మూసేసినారు. సిరీస్ కంపెనీకి వెళ్ళి ప్రభుత్వం బ్యాన్ చేసేది, వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఇక అంటే సిరీస్కి ఎట్లా వచ్చినాయి ఆ భూములు, 14 ఎకరాల 31 గుంట భూమి. అది ఎట్లా వచ్చినా అంటే ప్రభుత్వం డెవలప్మెంట్ పర్పస్ ఇస్తారు కదా మన అందరికీ. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు, మీరు పరిశ్రమ పెట్టుకున్నాను, ఇప్పుడు కూడా ఉపాధి కల్పిస్తాం కాబట్టి లీజ్ పర్పస్లో భూములను కేటాయిస్తారు. అంటే మనం కార్యకలాపాలు కొనసాగేంత వరకు, మన పరిశ్రమ అక్కడ నడిపేంత వరకు ఆ భూములు ఉంటాయి మన చేతిలో. వన్స్ మనం బ్యాన్ అయిపోయిన తర్వాత, వైండ్ అప్ అయిపోయిన తర్వాత ఆ భూములు ఎక్కడ పోవాలి, తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాలి. మరి సిరీస్కి ఎట్లా వచ్చింది అనేది మన క్వశ్చన్ నెంబర్ 1. ప్రభుత్వ భూములు సిరీస్కి ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు మైపాలన్నకో రాఘవేంద్రకో పోయి దరఖాస్తు పెట్టుకుంటే ఇస్తారా? దానికి ప్రాసెస్ ఉండాలి, నువ్వు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్. మరి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు, ఏ బేస్లు ఇస్తాం? గతంలో కోకాపేటలో కూడా ఉంటే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. సిరీస్ వాళ్ళు వదిలిపెట్టిన దాన్ని వాసవి వాళ్ళకి ఇచ్చారు అంతే. ఎంతకి ఇచ్చారు? ధరలు ఏమన్నా తెలుసా? ధరలు కూడా తెలుసా? అంటే ఇక్కడ ఏం చేశారంటే మాయా సర్వే నెంబర్ మార్చి 9/4 ఉంటే 9/1 అని మార్చేసి, అంటే మీరు 1953 నుంచి రికార్డులు ఇప్పుడు తెచ్చుకోవచ్చు. పహానీలు, ఈ పహానీలో చూస్తే ఏముంటుంది, అది గవర్నమెంట్ ల్యాండ్స్ అనే ఉంటాయి. మరి ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా ఓం భీమ్ బీచ్ అంటే ఎట్లా సిరీస్ భూములు వాసవికి వచ్చిన అనేది మొదటి క్వశ్చన్ నెంబర్ 1. సుమారు 40 కోట్లకో 50 కోట్లకో వాళ్ళు విక్రయించుంటారు అని అంటున్నారు జనాలు, కానీ ఒక్క రూపాయి కూడా పెట్టలేదని నేను అంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దలను మేనేజ్ చేసి వాళ్ళకు వాటా ఇచ్చి ఫ్రీగా దొబ్బేసిండు. ఎందుకంటే ఒక జీవో ఉండాలి, ఎంత కట్టబెట్టుడు ఉండాలి, ఎంత కథ ఉండాలి. అంటే ఒక్క రూపాయి కట్టకుంటేనే ఆయన భూములను తీసుకున్నాను నెంబర్ 1. అవి ఏంటివి? గవర్నమెంట్ ల్యాండ్స్. ఇది ఒక భాగం. గవర్నమెంట్ భూములు ఎట్లాంటి భూములు? అవి పొల్యూటెడ్ అయిన భూములు, వ్యర్థ రసాయనాలతో నిండిపోయిన భూములు. ఆ భూములలో కనీసం నివాస యోగ్యంగా ఉంటాయా అన్న? వద్దనే కదా సిరీస్ని ధర్మింది. మరి అక్కడ స్కై విల్లాలు కడితే ఎవరు ఉంటారు? ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు ఏముంటారు కదా, మనలాంటి సాధారణ మనుషులు కొనుక్కోవాలి కదా. కొనుక్కుంటే ఏమవుతుంది? ఆ వాటర్ని సేవించాల్సి వస్తుంది. సేవిస్తే ఏమవుతుంది? క్యాన్సర్ పేషెంట్లు తయారవుతారు, చర్మ వ్యాధులు వస్తాయి, లంగ్స్ ఇబ్బంది అవుతాయి, లంగ్స్ మొత్తం ఆగిపోతాయి, రోగాల బారిన పడతాయి. అన్ని ఎప్పటి కరెక్టే, ఇదంతా కరెక్టే. నిజమైతే ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పేగులు మెడల్ వేసుకుంటున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి ఆయనకు లేదా బాధ్యత? మీరు కొంపదీసి మీరేమన్నా బ్లాక్ మెయిల్ చేస్తారా? అదో డౌట్ అంటారు వాళ్ళు. వాసవి వాళ్ళు బయట మమ్మల్ని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తారు, అడుగుతారు, డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, అందుకనే మేము డిఫమేషన్ కేసు చేసినామని బయట వాళ్ళు చెప్తున్నామాట. నిజమే బ్లాక్ మెయిల్ చేస్తున్నాం అన్న, బరాబర్ బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాం. ఇది కూడా తమ్ముళ్ళు పెట్టుకుంటారు. బ్లాక్ మెయిల్ 100% చేస్తున్నాం. ఎవరి పక్షాన చేస్తున్నాం? ప్రజల పక్షాన బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ భూములు తిరిగి, మరి ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయడంలో బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాం. ఎట్లా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాం? అన్నా రండి టీ తాగుదాము, మీకు ముడుపులు ఇస్తామంటే మీ మెడలు విరగదొంగతామని మేము బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాం. ప్రజలకు సంబంధించిన డబ్బులు ఇస్తా అంటే తీసుకుని వాళ్ళు ఎవరున్నారన్న? రోజులు మారిపోయినాయి కదా. మనందరం అట్లనే ఉన్నాం కదా, మీరు కానీ మనం కానీ అందరం అట్లనే పని చేసుకుంటూ వస్తున్నాం కదా. డబ్బులే కావాలనుకుంటే ఇదే కాదు కదా అన్న. మనం కూడా ఆడలేక 2 వీళ్ళని ఎందుకు అనాలి? మనం కూడా అక్కడ బ్లాక్ మెయిల్ చేసి 4 ఎకరాలు కొంటే 200-300 కోట్లు వస్తే సరిపోతాయి కదా. అది కాదు కదా, వీళ్ళ జీవితమే శాశ్వతం కాదు కదా. మీడియాలో వాళ్ళ కంపెనీ బ్లేమ్ చేసే బదులు మీరు మీ సైడ్ బ్లేమ్ ఎక్కడ చేయట్లేదు మేము. మా ఉద్దేశం ఏంటంటే ప్రజల ప్రాణాలని కాపాడాలి. నేను ప్రజల తరఫున కోట్లాడ చేస్తున్నాం. ఎక్కడైనా ప్రజలలో మీ ప్లాట్లు కొనకండి, మీరు నాశనం అవుతారని చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు కోర్టు కూడా వెళ్ళాలి. కోర్టు కూడా వెళ్తున్నా మన లీగల్ టీం చూసుకుంటా ఉంది, కానీ కోర్టుకు వెళ్ళే ఇప్పటికే 1800 మంది కేసు చేసిర్రు. వాళ్ళు నోటీస్ ఇచ్చేదాకా మీరు నోటీస్ పంపాలి. మరి మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకోవాల్సిందే కదా. పెట్టుకుంటున్నా పోరా. మేమేమనుకున్నాం, యాక్చువల్గా
మన మీడియా ఛానల్ గా మన బాధ్యత ఏముంటదన్న, మనం చాలా మధ్యతరగతి బతుకులు ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజలను చైతన్యం చేస్తాం. నిజాలు లేకపోతే కేసు చేయమని ఉరిశిక్ష చేయమని. నేను ఒకటే అన్న, మేము ఉరిశిక్షకు రెడీ, వాస ఎండి రెడీనా అని అడిగిన. ముక్కు నేలకు రాస్తాం. విజయ్ కుమార్ అని ఉండు కదా, ఆయన ఒకటే ఛాలెంజ్ చేసినాం, అవి ప్రభుత్వ భూములు, సిరీస్ భూములు, అక్కడ ఎఫెక్టెడ్ భూములు అవునా కాదా, కాకపోతే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి తీసుకురా, ముక్కు నేలకు రాస్తాం, బహిరంగంగా ఉరిశిక్షకైనా సిద్ధమే అన్నాం. లేకపోతే నీ ముక్కు అరిగేలాగా ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళ కాలు మొక్కి డబుల్ అమౌంట్ ఇస్తావా, ఇంట్రెస్ట్ తో కట్టిస్తావా అంటే మరి వస్తామన్నా మేము ప్రొడ్యూస్ చేస్తామన్నారు. ఏం చేస్తామన్నారు, మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్న. అభిషేక్ అంటే ఆయన కూడా అన్నాడు, వాళ్ళ అల్లుడట పక్కా ఆధారాలు ఉన్నాయి, డాక్యుమెంట్ సహా వస్తామని. ఇది ఏది ఈ డాక్యుమెంట్ తో వచ్చింది మా దగ్గర. ప్రజలారా ఇవాటి ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నిజమైన డాక్యుమెంట్ కూడా వచ్చింది దానికి సంబంధించి. ఆల్మోస్ట్ అది పిల్ నడుస్తుంది, ఆల్మోస్ట్ ఇది పిల్ నడుస్తుంది, కేసులు నడుస్తున్నాయి దాని మీద. అయినా కూడా కన్సర్న్ జరుగుతుంది. ముఖ్యంగా విజయ్ కుమార్ అనే వ్యక్తి ఎర్రం విజయ్ కుమార్ ఎవరంటే కేటీఆర్ బినామీ. కేటీఆర్ కూడా దాని పక్కన స్థలం ఉంది. వీళ్ళందరూ బినాములే, అర్థమైందా? కేటీఆర్ హయాంలో ఈ ధర్నాలు చేసి కొల్లగొట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాని తర్వాత కేసీఆర్ సామ్రాజ్యం ఏర్పడేది మొత్తం. ఇక కేటీఆర్ ఏం చెప్తే అదే. కేటీఆర్ ఇట్లా చేస్తుంటే మీరు కేసీఆర్ ని కలిసి విషయం చెప్పలేరా, నీ కొడుకు ఇట్లా చేస్తుండు? కేటీఆర్ పెద్ద నీచ్ కమిన్ కుర్తే ఆయన ఆయన భూములను ఆయన పెద్ద స్కామ్ చేసిండు. అది మేమంటున్న మాటలు కాదు, ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ టు బి కరెక్ట్. వాసవి ఆనంద నిలయం ఎండీనే అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడు, కేటీఆర్ మా బినామీ, మీరేం చేయలేరు. రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నాం, మీరేం చేయలేరు అంటే మేమేమన్నా అంటే మేము ప్రజలను కలుస్తాం. నేను అనేది ఏంటంటే జాతిపిత ఉన్నాడు కదా, తెలంగాణ జాతిపితని మీరు ఎందుకు కలవలేరు? తెలంగాణ జాతిపిత అని చెప్పుకుంటారు బీఆర్ఎస్ ఒకటే అన్న. మేము ఏమంటున్నామంటే తెలంగాణ జాతిపితనా ఇంకో పితనా కలవాల్సిన పని మనకు లేదు. అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, సిగ్గు తేల్చాలి, ప్రజలకు చెప్పాలి. తప్ప రైట్ అనేది ప్రజలు ఆలోచన చేసుకున్నారు కాబట్టి. ఇంకొకటి ఏందన్నా నడిపినా, నాకు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది, 2022 జనవరి 1న పర్మిషన్ వచ్చింది. వేరే అనుమతులు వచ్చినాయి. మరి ఎప్పటి నుంచి అమ్మాలి స్కై విల్లాలైన ఏదైనా? అనుమతులు వచ్చిన తర్వాత అమ్మాలి కదా. అనుమతులు రాకముందే ఆయన రాసిన అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి. 2021 డిసెంబర్ నుంచే ఎందుకు ఈయన అమ్ముతా ఉన్నారు? 2021 జనవరి నుంచే ఈయన స్కై విల్లాలలో 50%, 100% అంటే 30 నుంచి 50 లక్షలు తీసుకొని విల్లాలు ఎట్లా అమ్మినావు? నీకు రేరా అనుమతులు లేనప్పుడు వెంచర్ లేనట్టే కదా, దేని చూసి అమ్మినావు? మరి కొనటోడు ఎట్లా కొన్నాడు? అప్పుడు ఎస్ఆర్ ఎందుకంటే 3600కి ఇస్తున్నాం. ఆయన ఏం చేసిన అంటే తెలివిగా ఇక్కడ ముందే మనం మొదలు పెడితే ఎఫ్లెంట్ అంటే ఎఫ్లెంట్ వాటర్తో నిండిపోయిన జలాలు కాబట్టి మీడియా వస్తుంది, మనలాంటి వాళ్ళు వస్తారు, ప్రజలను చైతన్యం చేస్తారు. ప్రభుత్వ ల్యాండ్స్ గవర్నమెంట్ భూములు కాబట్టి పక్కాగా ప్రజలకు చెప్తాం. కొనరుగా ప్రవరు అదే చెప్పబోతా ఉన్నా. కాబట్టి తెలివిగా ఏం చేసినంటే హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీనగర్ పక్కనే మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే 3600 నుంచి 4000 మాత్రమే నేను స్క్వేర్ ఫీట్ పెడుతున్నా. 5-6 వేలు ఉండాలి మినిమం. అప్పుడు 5-6 ఉండే దగ్గర 3,600 4 ఎందుకంటే ఫ్రీగా వచ్చిన భూమి, కొట్టేసిన భూములే కదా, పైసా ఖర్చు లేని భూములే కదా. ప్రజలు కూడా ఏమనుకున్నారు, చీఫ్గా వస్తున్నాయి కదా అని చెప్పి కట్టినారు. నేనేం అడుగుతా ఉన్నా అంటే రేరా అనుమతి లేదు, ప్రభుత్వ అనుమతే లేదు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ మరి 2021 జనవరి నుంచే నువ్వు ఎందుకు అగ్రిమెంట్ చేసినావు? మరి అగ్రిమెంట్ కూడా ఏమని ఇచ్చిండు, 3 నెలలు కట్టేస్తాం, మా దగ్గర పుష్కలమైన డబ్బులు ఉన్నాయి, బ్యాంకు లోన్లు వద్దన్న పిలిచి మాకు ఇస్తా ఉన్నారు, మీ అందరికి కట్టిసి ఇస్తామన్నారు. మరి ఆ లెక్క ప్రకారం చూసినా వాళ్ళకి కట్టించి ఇచ్చిరా? మరి 3 బ్లాకులుగా అన్నారా నా 13 స్కై విల్లాలను, బ్లాక్ నెంబర్ 1, 2, 3 అని 4, 3, 4 రేంజ్లో కడతామన్నారు. మొత్తం మీద 3600 మందికి సంబంధించింది కాబట్టి ఈ పోరాటం. సుమారు ఒక మండలం అనుకోవచ్చు, ఒక మండల ప్రజలు అక్కడ ఉండబోతా ఉన్నారు. మరి ఎఫ్లెంట్ వాటర్ భూములలో వీళ్ళు ఉంటే ఎట్లా? మరి ఈయన అన్నాడుగా 2021లో 3 ఏళ్ళు అంటే 2024 జనవరికి అయిపోవాలిగా. ఇప్పుడు ఏం దాకా వచ్చింది? అసలు ఏం లేదు కదా, 1/4 కూడా కాలే. అడుగుతున్నారు ఈ రోజు రేపు, ఈ రోజు రేపు. చాలా మంది ఇంకా డబ్బులు అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్తలు కొంటలేరేమో, బ్లాక్ మెయిల్ చేస్తాను, అదే చెప్పబోతున్నాను. బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారట, మేము కట్టినప్పుడు తీసుకోవాలి, లేకపోతే ఇస్తాం పోయి అని తిప్పుతా ఉన్నారు. ఒకటి సెకండ్ ఏంది, 3600 ప్లాట్లు ఒకేసారి కట్టాలిగా, 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తున్నారు కదా. మరి ఈయన 10 ఫ్లాట్లలో కూడా ఇవ్వలే కదా ఇప్పటి వరకు. మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? దశాబ్ద ప్రణాళిక ఇది. 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కంప్లీట్ చేయలేవు కదా. ఒక మోసం. అనుమతులు రాకముందు నువ్వు రేరా అనుమతులు రాకముందే నువ్వు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి ప్రజల నుంచి నువ్వు డబ్బులు వసూలు చేసినావు కాబట్టి అవే మేము చెప్పబోతా ఉన్నాం. ఇప్పుడు తీసుకురా మరి రేరా అనుమతులు? 2022లో వచ్చింది అన్న రేరా అనుమతులు. వచ్చిన 3-4 ఏళ్ళలో కడతామని చెప్పి 6 ఏళ్ళ టైం ఉంటుంది. కస్టమర్లకు చెప్పింది 3 ఏళ్ళే. అవునండి, ఇప్పుడు అలా కట్టి ఇవ్వమంటుర్రా లేకపోతే ఇది తప్పు ఇక్కడ కట్టొద్దు అంటుర్రా? మీ వాట్ ఈస్ యువర్ డిమాండ్? ఇప్పుడు మన వార్తా కథనాలు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేసిన అంటే ఫస్టే మొట్టమొదటిగా ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో 1000 మందికి అమ్మేసిండు. డబ్బులు ఇచ్చేసి, డబ్బులు అంటే 2021లో 1000 మందికి ఉన్నారు.
22, 23, 24 మొత్తం ఇచ్చేసారు. అడ్వాన్స్ 50% కడతారు కదా అన్న. అంటే అప్పుడే 1000 ప్లాట్లకు అడ్వాన్స్లు ఇచ్చేసినారు. తర్వాత ఈ 3 ఏళ్ళని తిప్పి కొట్టుకుని 800 ప్లాట్లు అమ్మలేకపోయాడు. 1000 + 800 1800 ప్లాట్ మాత్రమే అమ్మిండు. అమ్మాల్సిన 3600 ప్లాట్లు. వస్తలేరు కస్టమర్లు, తెలుసుకున్నారు కాబట్టి. తెలుసుకున్న కస్టమర్లు, కట్టిన కస్టమర్లు ఏంది మాకు రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉన్నారు. తను కూడా ఒప్పుకున్నాడు. అది చేస్తే మనం ఉన్న నిజాలే చెప్తా ఉన్నాం. నేనేమంటున్నా అంటే 15 ఎకరాలు వదిలిపెట్టు అబ్బా నువ్వు. గవర్నమెంట్ మోరోవర్ అది ఎఫ్లెంట్ వాటర్తో నిన్నది, వ్యర్థ రసాయనాలతో నిన్నది. ఈ 3600 మందికి వివిధ రోగాలు వస్తాయి, ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడున్న పొల్యూషన్ చాలదా? మరి ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తలేరు కదా నేరే వాళ్ళు, మీరిద్దరు బయటకు వస్తారు. మీరు ఏమైనా అడ్వాన్స్ ఇచ్చారా? వాళ్ళు కూడా వస్తున్నారన్న. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అడ్వాన్స్ డబ్బులు తీసుకోవాలి కదా. డబ్బులు తీసుకోవాలంటే మీరు కెమెరా ముందుకు పోతే మీ డబ్బులు ఇయ్యం ఇక అన్నారు. అట్లా వాళ్ళని బ్లాక్మెయిల్ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు కాబట్టి బయటకు వస్తలేరు వాళ్ళు రాకుండా మీకు ఇండైరెక్ట్ గా వచ్చి కొంతమంది వచ్చినారు అక్కడికి, కెమెరా చూపించకన్నా అన్నారు. మనం ఫస్ట్ వీడియో చేసినా 100,000 మంది వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళకి వెంటనే వాళ్ళ టీం ఉంది అక్కడ, వాళ్ళ పెద్ద టీం ఉంది అక్కడ. ఎవరైతే వచ్చారో వాళ్ళని ఫోటో స్కాన్ చేసేసి అక్కడ పెట్టి వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఒకవేళ ఆర్జీ మీడియా దగ్గరికి పోయినా, సురన్న టీవీ దగ్గరికి పోయినా క్యాన్సిల్ చేస్తే చేసుకోండి, ఇక మీ 100 మందికి ఇస్తాం. కానీ మీరు వాళ్ళని అప్రోచ్ అయితే మాత్రం మీకు రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని. ప్రజాపాలన కింద మనకు ప్రజాభవన్ ఉంది కదా, మరి సీఎం కలవట్లేదా? డిప్యూటీ సీఎం కలవట్లేదా? సీఎం అయినా డిప్యూటీ సీఎం ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మైపాల్ అన్న దగ్గరికి వచ్చాను నేను, బాధ ఉందని. నువ్వు వీడియోలో చూపిస్తావు కానీ డబ్బులు అయితే ఇప్పలేవుగా, మనమైతే ఇవ్వలేం కదా. ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకుంటున్నాడు? ఒకటి. రెండోది, వాళ్ళు కూడా ఎందుకు ఇప్పుడే అప్రోచ్ కావాలంటే ముందు డబ్బులు లాక్కోవాలి అక్కడ నుంచి. ప్రభుత్వ పెద్దల దగ్గరికి పోతే నాన్చు దూరం ఉంటుంది, మాకు డబ్బులు రావు కదా. అయ్యే డబ్బులు వస్తే ఇప్పటికే 3 ఏళ్ళు లాస్ అయినామన్నా. ఓ 30 లక్షలు పెట్టినా 3 ఏళ్ళ కింద ఎక్కడ కొనుక్కున్నా 60 లక్షలు. ఆ 30 లక్షలు ఇరికిపోయి ఉన్నాం కాబట్టి నా డబ్బులు నేను దేనికొక తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా మీతో పాటు పోరాటం చేస్తాం అంటేనే మాకు ఎండి కూడా ఫోన్ చేసి అన్న మా బిజినెస్ దెబ్బతింటున్నారో మీరు ఎందుకు కథనాలు ఇస్తున్నారు అంటే నేను ఒకటే అడిగిన, మీ అక్రమ నిలయం దగ్గరే ఉంటాం, రండి అక్కడికి, నీ దగ్గర ఏం డాక్యుమెంట్లు ఉన్నాయో షో చేయి. నేను అన్నది నా తప్ప నిరూపిస్తే జర్నలిజం నుంచి వదులుకుంటా. 2 దశాబ్దాలుగా ఉన్నా చూడొచ్చు. ఒక 2 ఏళ్ళుగా ఆర్జీ మీడియా ఛానల్ కూడా నడుపుతా ఉన్నాం. ఎట్లాంటి కథనాలు ఇచ్చినామో ఒక సింగిల్ యాడ్ కూడా తీసుకుని మీ దగ్గరకు వచ్చిన ఎప్పుడైనా యాడ్ కానీ అడిగిన నిజాయితీగా నికార్స్గా నడుపుతా ఉన్నాం. నీ దగ్గర ఆధారాలు ఉండి మా తప్పుడు కథనాలు అయితే నువ్వు ఎంత డిఫార్మేషన్ 100 కోట్లకి అయిపోయేం కాదని చెప్పి అంటే నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయన్నా వస్తా అని చెప్పి లీగల్ నోటీస్ ఎట్లా పంపిస్తాడు? నిజంగా నువ్వు నిజమైన వ్యక్తి అయితే ముందు డాక్యుమెంట్లు చూపించి కోర్టుకి ఇచ్చి మామూలు అంటే భయభ్రాంతులకు గురి చేయాలి. మేము పోవాలి అన్న భయం అవుతుందన్న ఏం చేయాలంటే డబ్బులు ముట్ట చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఎట్లా కడతారు మరి డిఫార్మేషన్? మేము ఎందుకు కడతాం అన్న? ఉన్న లంగ దొంగ భూములు కదా అవి, వాళ్ళు కట్టాలి. 10,000 కోట్లు 10,000 కోట్లు వాళ్ళు కట్టాలి. ఆ స్కామ్ల లిస్ట్ మన దగ్గర ఉంది. 10,000 కేసులుగా రేపు 20,000 కోట్లకు మేము డిఫార్మేషన్ ఇస్తా ఉన్నాం ప్రజా పక్షాన. నిరూపించామని అన్ని FTL భూములు, బఫర్ భూములు, చెరువు శిఖం భూములు అన్ని ఆక్యుపైజేషన్ ప్రభుత్వ భూములలో కట్టడాలు కట్టినావు కదా. వాసవి ఆనంద నిలయాన్ని ఒకటే మేము హెచ్చరిస్తా ఉన్నాం, సవాల్ చేస్తా ఉన్నా. నీ భూములు పక్కా గవర్నమెంట్ భూములా కావా? కాకపోతే నువ్వు రాయి నువ్వు డాక్యుమెంట్తో అనేక ఎక్కడ చూసినా. ఇంకొక ఆయన ఏమంటా ఉండంటే ఆఫ్ ద రికార్డ్ ఒక లాయర్ కాల్ చేసి నాకు, అన్న మీరు పోరాటానికి మేము మద్దతు ఇస్తా ఉన్నాం, నేను కూడా రేపు వెళ్ళింది మనం చేసే పోరాటానికి వస్తూ ఉంటాం. నిద్రపోయే ముందు ఆయన ప్రభుత్వ భూములను చూసి వచ్చిన తర్వాత నిద్రపోతాడు, లేకుండా నిద్ర పట్టదట. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం 20 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే కొట్టేయాలి, స్కై విల్లాలు కట్టాలని, లేకపోతే ఆయన నిద్రనే పట్టదట రోజు అని అంటా ఉన్నారు. జనాలు అనుకుంటా ఉన్నారు మేమనేది ఏంది. ఇప్పుడు ఎల్బీనగర్ నడిబొడ్డున పిఎంఆర్ మైపాల్ యాదవ్ అన్న అంటే పోరాటాల వీరుడు అని చెప్తుంటారు కదా. నువ్వు వచ్చి కెమెరా పట్టుకున్నా నిలబడిక అవి సిరీస్ భూములా కావా? సిరీస్ భూములు అంటే పరిశ్రమకు సంబంధించిన భూములు, పట్టా భూములు అయితే ఒడియారుగా ప్రభుత్వం నుంచి కేటాయించినాయిగా. వీళ్ళ పట్టా భూములు ఇస్తే రైతులు వచ్చి చేస్తారు ఒక భాగం. మరి గవర్నమెంట్ భూములు అయితే గవర్నమెంట్ తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కానీ వాసవికి ఎట్లా వచ్చింది? మరి 2022లో రేరా పర్మిషన్ తీసుకున్నావు, 4 ఏళ్లలో పూర్తి చేస్తాను. ఇంకా ఏమో హౌస్ లేదు, గీసు లేదు. ఇప్పటికే 700 కోట్ల రూపాయలు ఫ్రీ లాంచ్ పేరుతో 700 కోట్ల రూపాయలు దొబ్బిండు. ఒక్క రూపాయి పెట్టుబడి. నల్గొండ సైడ్ వాళ్ళు ఉన్నారా? అంతా హైదరాబాద్ వాసులు ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు, NRIలు ఉన్నారు. ఈయన ఏం చెప్తా ఉన్నారు, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే కడుతున్నాము. ఎంత దూరం? అనుకోనంటే మనకు అన్ని సలవాతులు ఉంటాయి అన్న ఒక కోణం తీసుకున్నారు కాబట్టి అందరు అట్రాక్ట్ అయినారు. మీరు ఇట్లా ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి అన్ని ఛానళ్ళకి వచ్చి బ్లేమ్ చేస్తే మొత్తం ఇప్పుడు జనరల్గా చిన్న డౌట్ వస్తేనే రియల్ ఎస్టేట్లో ఎవడో ఒక ప్లాట్ కొన్నారు, చిన్న అనుమానం వస్తేనే కొన్నారు. అట్లాంటి మీరు కెమెరా ముందు వచ్చి టామ్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి మరి చాలా నష్టం మీ మీద. అది లేకుండా నష్టం. నేను అది కూడా కాదన్న, ఇప్పుడు మీరు అడిగేది కదా బద్నాం చేస్తే అని. మంచి ఉంటే బద్నాం చేయడానికి మనకేం రైట్స్ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ భూములు ఉంటే చెప్పొద్దా మనం? ఆర్ట్స్ కాల్ ముందు చెప్పాలి, అంబేద్కర్ భవనం ముందు చెప్పాలి, ఎక్కడైనా చెప్పాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు కొనొద్దు అంటున్నాం కాబట్టి ఆధారాలు ఉంటే రమ్మని అడుగుతా ఉన్నాం మేము. ఎవరిని బద్నాం చేయాల్సిన అవసరం లేదన్న. మరి బద్నాం చేస్తున్న ముసుగులో ప్రజలు మోసపోతే 1-2 కాదు కదా, 3,000 లేదు, ప్రతిపక్షానికి లేదు, మెయిన్ మీడియాకి లేదు. మీరు 2 యూట్యూబ్ ఛానళ్ళు
ఆయన అని అంటుండు కదా సీఎం గొట్టం పట్టుకొని పోతారు నోటికి వచ్చినట్టు గొట్టం పట్టుకొని పోతాం కాబట్టి విజయ్ ఫోన్ చేసిండు. అదే గొట్టం పట్టుకొని పోతున్నాం నిజాలు చెప్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు గజగజలు ఆడుతా ఉన్నారు, వస్తలేరు. సెకండరీ ఏంటంటే ప్రభుత్వం నిజంగా కూడా ఇప్పుడు అదే డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని కూడా. రేవంత్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ప్రజారంజక పాలన అందిస్తావని నేను భుజాల మీద మోసినారు. ఎవరు మోసినారు? తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు, మధ్యతరగతి వారు. ముఖ్యంగా ఇప్పుడు అపార్ట్మెంట్లలో కొంటున్నామో ₹1 కోటి పెట్టంటే మధ్యతరగతి వాళ్ళు ఎంప్లాయీసే కొంటూ ఉంటారు, వాళ్ళంతా భుజాన మోసినారు. మీరు కూడా మరి గత ప్రభుత్వం చేసింది మేము చేస్తున్నాం అంటే ఆయన సంకల్ నాకి మేము కూడా మూతలు నాకుతాం అంటే మేమేం చేయలేము. మరి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. వాసవి ఆనంద నిలయం ఎక్కడైతే వెంచర్ చేసిందో 100% డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన, ఆర్జీ మీడియా పక్షాన, సురణ మీడియా పక్షాన. మీకు వారం రోజులు గడివిచ్చిన ఇంకొక 3 రోజులు ఉంది. మీరు వాసవి ఆనంద నిలయంలో భూ సర్వే చేయించి ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎఫెక్టెడ్ ల్యాండ్స్ అయితే ఉన్నాయో వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా? తీసుకోకపోతే రేవంత్ రెడ్డి మిమ్మల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మరి మీ కూడా ఏందో మీ బాగోతాలు ఏందో ప్రజలకు చెప్తాం. ఇక్కడ ప్రజల పక్షాన్నే పోరాడుతుంది ఆర్జీ మీడియా, సురణ టీవీ. కానీ మీకోసమో ఇంకోరి కోసమో ప్రతిపక్షాల కోసం పనిచేసే వర్షన్ ఉండనే ఉండదు. కాబట్టి వెంటనే మీరు ప్రజల పక్షాన, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించి అత్యంత విలువైన భూములను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో అన్నారు కదా మేము ప్రతిపక్షాలు ఉన్నాం, ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. మరి అవినీతి పరుల్లో గుండెలో వణుకు పుట్టిస్తున్నాం కదా, అధికారం ఇచ్చినాం, ఇక కొరడాన్ని చేతికి ఇచ్చినాం. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ మెడకు ఉరితాడు వేస్తావా వేయవా? అవసరమైతే నీ పాత చట్టాలను తొందరగా తొక్కేసాయి, కొత్త చట్టాలను తీసుకురావాలి. ఎవరైతే భూ స్కామ్లు చేస్తా ఉన్నారో, సర్వే నెంబర్లు మారుస్తా ఉన్నారో, ప్రభుత్వ భూములను అప్పనంగా మెక్కేస్తా ఉన్నారో ఆ దొంగ నా కొడుకులను బయటికి తీసుకురండి. ఉరిశిక్ష అని అంటున్నా నేను. ఎవరికి అవసరం అండి వాళ్ళు? ప్రభుత్వానికి అవసరమా? పేద ప్రజలకు అవసరమా? ప్రభుత్వానికి అవసరమా? బడుగు బలహీన వర్గాలకు అవసరమా? ఒక రకంగా మాలాంటి అంత నిరుపేదల్ని మోసం చేస్తూ ₹1,00,000 ఇప్పటికే వసూలు చేసిండండి. వాసవి ఆనంద నిలయం పేరుతో ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఫ్రీ లాంచ్ అనేది మోసం కదా. కేసులు చేస్తాను కదా, నేను ఇస్తాను నీకు డాక్యుమెంట్లు. ఇక 2021 జనవరిలో అన్ని డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తా. కఠినంగా శిక్షించా ఎండీని. 700 కోట్లు మరి 3-4 ఏళ్ల కింద వసూలు చేసినారు. దానికి ₹2 ఇత్తివయా? మీ లెక్క లంగరం దొంగలం కాదు, వాళ్ళ లెక్క ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసలేం. మా చెమట నమ్మి మా రక్తాన్ని చిమ్మించి మేము డబ్బులు కఠినమైన కాబట్టి ₹2 వడ్డీతో సహా ఇచ్చేయాలి. లేకపోతే మీ ప్రభుత్వం కూడా కాక వికలం కాక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ. సూరన్న మీరు చెప్పు, ఇప్పుడు అంతా పుష్ప 2 ఫీవర్ నడుస్తుంటే మీరేంది వాసవి వెంబడబడ్డారు? ఒకటి మాదిగమాల పంచాయతీ నడుస్తుంది, ఇంకోటి పుష్ప 2 నడుస్తుంది. మీరేమో వాసవి అని మీరు అంటారు. వాసవి అయితే వాస్తవమే చెప్పింది, వాసవి మాత్రం వదిలిపెట్టాం. ఏంది మీరే ప్లాట్లు కొన్నట్టు మీరు 50 లక్షలు కట్టినట్టే. ప్రభుత్వం ప్రజలు కదా, ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటాం, దానికోసమే ప్రశ్నిస్తాం. ఆర్జీ మీడియా, సురా టీవీ, ఆ రేవంత్ రెడ్డి చెప్పింది యూట్యూబ్ గాలు గొట్టం గాలు వాళ్ళ విలువ కేటీఆర్కి బాగా తెలిసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుస్తాయి. రేవంత్ రెడ్డి చెడ్డీలు ఇప్పుతారు, బరాబర్ ఇప్పుతారు. ఇదే థంబ్నెయిల్ చేయను, రేవంత్ రెడ్డి మీకు చెడ్డీలు ఇప్పుతారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించి చెప్తున్నా. కాబట్టి నువ్వు రెడ్ల ముఖ్యమంత్రి, ప్రజల ముఖ్యమంత్రి అంటే నువ్వు రెడ్లకు వేరేలకు ఒక న్యాయం, కోమటలో ఒక న్యాయం ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలైన వర్గాల పైలకు మాత్రం మేము న్యాయం చేస్తాడు ఆయన. ఇప్పుడు భాష గురించి పక్కన పెడితే మీరు ఏదైనా పుష్ప అంటారా? పుష్ప 2 మొత్తం ఇదే నడుస్తుంది. పుష్ప ఒక ఆమె కూడా పాపం తొక్కిసలాటలో చనిపోయింది. అసలు ఎట్లా చూస్తావు? ఇంత జనం పోతురు ఒక సినిమా చూడడానికి ఒక్క రోజు అంటే అంత ఎట్లా? ఆ ఇష్యూ ఎంత ఏంలా అండి? ఇప్పుడు ఈ రోజే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించింది దాని మీద. ఏమందంటే ఇక బెనిఫిట్స్ ఏమి ఉండవని. ఆయన ఇన్ని రోజులు నిద్రపోయిండా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిద్రదా? మైండ్ పని చేస్తాను లేదు అసలు. ఇక నుండి బెనిఫిట్స్ అంటే ఉన్నప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఇతని బాధ ఏంటంటే ఎవరు ఆయన డేక్తలేరు. ఇప్పుడు సినిమా ఆయన మంత్రి కదా, ఫిలిం సంబంధించి ఆయన డేక్తలేడు కాబట్టి ఆఖరికి ఆయన లేట్ గా స్పందించాడు. ఇక బెనిఫిట్స్ ఉండవు. బెనిఫిట్ షోలు ఉండకపోతే ప్రమాదాన్ని ఇప్పుడు జరిగిన ప్రమాదానికి అది శిక్ష ఉండాలి కదా. శిక్ష అల్లాడు నేను మాట్లాడి నిజంగా నాకు బాగా అనిపిస్తుంది. అసలు మేము ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ ఇది. కానీ మేము అసలు ఇది మొత్తం వెళ్ళి మేము లైవ్లు ఇవ్వాలి అందరికీ, మంచి సినిమా హిట్ అని. కానీ ఏం మాట్లాడలేకపోతాను. 25 లక్షలు ఇస్తాను చెప్పి ఎవరికి 20 లక్షలు ప్రాణం ఇస్తాను? ప్రాణం ఇస్తాడు అల్లు అర్జున్. ఇంకొకటి తప్పు అల్లు అర్జున్ దా, ప్రభుత్వంగా, థియేటర్ దా, లేకపోతే సినిమా కూడా చిన్న పిల్లలు తీసుకుని సినిమాకి పోయిన? దీనికి ఏం చెప్పాలంటే మనం పుష్ప 2 అంటున్నారు కదా, ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది, అందరికి కూడా బాధ అయింది. ఒక మహిళ అంటే నిజంగా కూడా ఇంటికి దీపం ఇల్లాలి అంటాం మనం. ఆ ఇల్లాలని కోల్పోతే ప్రభుత్వానికి ఒకే ఒక లెక్క. ఇప్పుడు నేను మార్నింగ్ న్యూస్ షోలో చెప్తా ఉంటాం, మనం అప్రమత్తంగా ఉండాలి. సరే ఇప్పుడు ఏం చేస్తాం? వీళ్ళు అంత పబ్లిసిటీ ఇచ్చింది, ప్రజలను కూడా తప్పనం. పుష్ప 2 ఇట్లుంటుంది అట్లుంటుంది అంటే ఆశ పడుతుంది ఎవరికైనా. పోతాం. మీరు బెనిఫిట్ షోలు వేయడమే తప్పు. వేసినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి. తీసుకునేలాగా ఎవరు చర్యలు తీసుకోవాలి? గవర్నమెంట్ తీసుకోవాలి. మరి ఇక్కడ ఎవరు విఫలమైనట్టు? ఆ మృతికి నిజంగా కూడా ఫస్ట్ ప్రభుత్వాన్ని బాధ్యత చేయాలి. తర్వాత
ఆ థియేటర్ యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ అల్లు అర్జున్ అంటా ఉన్నాడు కదా 25 లక్షలు ఇచ్చేస్తున్నట్టు అయిపోతుందా అండి? నాకు అర్థం కాదు. నువ్వేం 200 కోట్లు తీసుకుంటావు, ఒక చావు ఒకటి 200 300 కోట్లు 500 కోట్లు కూడా తీసుకుంటున్నావు కదా. ఇక్కడ తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా వేస్తున్నావు కదా, వేసుకో. మరి ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు నువ్వు పూర్తి బాధ్యత తీసుకోవాలి కదా. అల్లు అర్జున్ 25 లక్షలు ముష్టి పారేస్తామంటే ఎవరు చదవాలండి వాళ్ళని? సుమారు నేను ఒకటే డిమాండ్ చేసి ఈరోజు మార్నింగ్ న్యూస్లో కూడా 5 కోట్ల నష్టపరిహారం అటు ప్రభుత్వమైనా ఈ సినిమా నిర్మాతలు కానీ బాధ్యత తీసుకొని ఇవ్వాల్సిందే ఆ కుటుంబానికి. ఇచ్చి ఇకపై ఈ బెనిఫిట్ షోలను పూర్తిగా రద్దు చేయాలి. ఎవరి కోసం ఆరాటం? బెనిఫిట్ షోలు ఓకే బంద్ చేస్తారు, కానీ ఈ ఉన్మాదం ఏంటి? ఇప్పుడు నిజంగా మీరు వాసవి అనేది కొట్లాడుతున్నారు, కొద్దిసేపు మీరు న్యాయం ఉందనుకుందాం అనుకుంటున్నాను మీకు. మరి నిజంగా కొట్లాడే హీరోలకు మీరు వస్తే 3 లక్షల మంది వస్తలే. ఆ తల్లి సినిమాలో ఆమె కూడా బుద్ధి లేదు. ఒక చిన్న ఆడపిల్ల ఒక మగ ఇద్దరు పట్టుకొని ఏ పెద్ద పుష్పాన్ని రేపితే ప్రాపకాండ సృష్టిస్తే అవసరం ఆమెనా? ఫ్యాన్సా? రియల్ గా కొట్లాడేటోడికి అంత పెద్ద ఫ్యాన్స్ లేరు, కానీ సినిమాలలో యాక్టింగ్ అదే ఎవరు అంటే ఇప్పుడు ఏంటి అన్న మీరు అంటారుగా యాక్టింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు కూడా జర్నలిస్ట్ నువ్వు ఉన్నా మనం ఉన్న గీచెప్పులతో నడుస్తున్నాం అన్న మనం. మరి జర్నలిజంలో కొందరు అంటా ఉన్నారు కదా జర్నలిస్టులను కొంటున్నామని, అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు 101%. దాన్ని పట్టుకొని జర్నలిస్టులు అంత తప్పంటే కాదు కదా. నిజమైన పోరాటం చేసే వాళ్ళని నివురుగప్పిన నిప్పలా కొంతమంది దొంగన కొడుకులు ఉంటారు. ఇక్కడ మనం కూడా అడిగేది ఏంటంటే ప్రజలు కూడా కొంత ఆలోచన చేసిపోవాలి. ఆ హీరో పేరు చెప్పి ఆ హీరో కోసం నువ్వు చచ్చిపోతే వస్తాదండి నీ కుటుంబాన్ని? ఎవడు ఆదుకుంటాడు? కొంతమంది పోతారు అన్న, ప్రధానమంత్రి వస్తే ఎట్లా వస్తారో అట్లా ఆ రేంజ్ లో అట్లా క్రియేట్ చేస్తున్నావు అన్నట్టు, హైప్ క్రియేట్ చేస్తా ఉన్నది. బాగుంది దొంగలను పడతారట, నిజంగా ఈయననే పోలీస్ అవతారం వచ్చి నిజంగా డ్రగ్ వ్యాపారం చేస్తారని పట్టేటట్టుగా సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఏముంటుంది? కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు కూడా సమన్వయంతో ఉండాలి. బెనిఫిట్ షోలాగా ఉరకాల్సిన పనేం లేదు, చూసుకొని వ్యవహరిస్తే బాగుంటుంది, లేకుంటే ఆగమయ్యేది. చెప్పు సూరన్న, ఇంత ఉన్మాదమేందయ్యా? ఇదేం ఫ్యాన్ నిజమయ్యా? ఈ తల్లిదండ్రులను కూడా అంత ఇష్టపడరేమో. నిజం చెప్తున్నా, ఈ ఫ్యాన్స్ అనేటోళ్ళు అందరు అంటే వాళ్ళని మళ్ళీ వాళ్ళందరూ నన్ను సూర్యన్న ఇట్లా వాళ్ళు ఫీల్ అవుతారు, కానీ నిజంగా వాళ్ళ అమ్మని అంతా గౌరవించారు, వాళ్ళ పేరెంట్స్ అంతా గౌరవించారు, వాళ్ళ తోబుట్టిన అన్న అక్క చేసి గౌరవించారు. కానీ ఎవరో అసలు నేను తగ్గేరా ఇట్లా చేస్తే ఇక తగ్గిస్తాను. నేను చెప్పిన అల్లార్జున్ నేను తగ్గిస్తాను, నేను తగ్గిస్తాను అల్లార్జున్ చెప్పిన అదే రోజు చెప్పిన. మరి విక్టర్ వెంకటేష్ అండి ఏమైందంటే వరుస కథనాలు ఇస్తున్నాం కాబట్టి ప్రీ ప్లాన్ గా హీరోలను దింపారే. హీరోలు వచ్చి దండం పెడితే వాసవి ఆనంద నిలయంలో ఫ్లాట్లు కొంటారని హీరో వెంకటేష్ తో మాట్లాడుకొని, మరి ఎన్ని కోట్లకు 50 కోట్లకు మాట్లాడిండా 100 కోట్లకు అంత అక్రమ సంపాదనే కదా. ఆయన వచ్చి వాసవి ఆనంద నిలయంలో ఫ్లాట్లు కొనాలంటారు కదా. హీరో వెంకటేష్ సూటిగా, నేను కూడా నీ అభిమాన్ని అయినా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వాసవి ఆనంద నిలయంలో నీకు ఒక అపార్ట్మెంట్ కొనిస్తాం, నువ్వు మేమేమో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండాల్సి వస్తే లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సాధారణ మధ్యతరగతి మా కళ ఏంది, మా అయ్యలు మా తాతలు మా తండ్రులు కొట్లాడితే మేము ఇల్లు కట్టుకుంటాం అపార్ట్మెంట్లను. ఇప్పుడు హీరో వెంకటేష్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు వచ్చి వాసవి ఆనంద నిలయంలో నివాసం ఉంటావు ఒక నెలనే. నెంబర్ 1 అక్కడ బోర్ వేయిస్తాం, మేమన్నా బోర్ వాటర్ తాగాలి, నీకు ఫిల్టర్ పెట్టిస్తా, ఫిల్టర్ చేయి ఆ ఎఫ్లెంట్ వాటర్ తాగుతావా? ఇట్లాంటి దొంగేశాలు వేస్తున్నారన్న, ఏమంటాం మరి చెప్పండి. ఇదండి మీరు గమనించాల్సింది ఏంటంటే, సినిమా హీరోలు థమ్స్అప్ తాగితే రోజు థమ్స్అప్ తాగరు, వాళ్ళు మంచి ప్రోటీన్ పౌడర్ తాగుతారు, హెల్తీ పౌడర్ తాగుతారు, థమ్స్అప్ తాగరు. తర్వాత వాళ్ళు బంగారం షాప్లో పలానా బంగారం షాప్లో నగలు కొనని అంటారు, వాళ్ళు అక్కడ నగలు కొనరు ఎవరికి తెలియదు. లేకపోతే పలానా బ్రాండ్ మంచిగా ఉంటుంది, సబ్బు సంతూర్ సబ్బు మహేష్ బాబు అయితే నేను అనుకుంటున్నా ఎట్టి పరిస్థితులలో పెట్టుకుంటాడు అనేది నేను అనుకోవట్లేదు, కానీ మనకు మాత్రం సంతూర్ సబ్బు తల్లి కూతురు ఒకేలాగుందని చెప్తారు. ఇదే అల్లు అర్జున్ పుష్ప 2 పుష్పరాజ్ వైల్డ్ ఫైర్ థమ్స్అప్ తాగుతాడు, రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నాకు తెలిసిన జీవితంలో థమ్స్అప్ సంవత్సరానికి ఒక్కసారి కూడా తాగుతాడని నాకు తెలియదు. మనం మాత్రం పొట్టు తాగి ఇక షుగర్లు బీపీలు. ఇప్పుడు ఏం చెప్తావు మరి? సినిమా హీరోలు రియల్ లైఫ్ లోనేమో దొంగలన్న, వాళ్ళ మాట్లాడి వేస్ట్. ఎవరు అల్లారు ఎవడు? ఇప్పుడు మీరు అన్నారు మైపాల్ అన్నాడు, ఏమని అన్నాడు, సీనియర్ హీరోలు సంతూర్ సబ్బును అదో ఇదో చేస్తూ ఉంటారు. అంటే ఆ సబ్బులతో ఇంత ఇబ్బంది ఉండదు, కానీ వాసవి ఆనంద నిలయంలో ఎఫ్లెంట్ వాటర్ కి సంబంధించింది వెంకటేష్ ఇస్తున్నాడు. అందుకే నేను అంటాడు, సబ్బు పెట్టుకుంటే సరే ఇష్టం ఉంటే పెట్టుకుని పూట పెట్టుకుంటే వదిలేస్తాం, కానీ ఆ వాసవి మురికి కూపంలో ఉండాల్సి వస్తుంది, విష వాయువుల మధ్య ఉండాల్సి వస్తుంది. కాబట్టి మరి వెంకటేష్ గారు కూడా తన ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం. ఇప్పుడు చిరంజీవి కూడా పాలకు సంబంధించి చేస్తున్నాడు, కంట్రీ డిలైట్ మంచిదేనా? ఏం మంచిదా నా కంట్రీ? చిరంజీవి ఏమో కంట్రీ డిలైట్, వెంకటేష్ ఏమో వాసవి, అల్లు అర్జున్ ఏమో థమ్స్అప్, ఈయనేమో సంతూర్ సబ్బు మహేష్ బాబు. వీళ్ళు లెజెండ్స్ హీరోలు, వీళ్ళ కోసం లక్షల మంది పోవడము, దీన్ని ఎట్లా
అసలు వాళ్ళకంటే వీళ్ళు పెద్ద ఉన్మాదులు ఏంటంటారు పోయేటోళ్ళు. అదే నేను ఏమంటున్నా, ప్రజలు కూడా కొంచెం ఇంకితంగా ఆలోచించాలి. చదువుకున్న ప్రజలే ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే, అత్యంత పిచ్చి పిచ్చి అభిమానులు వీళ్ళే. కొంచెం సిగ్గుశరం ఉండాలి మీకైనా. ఆలోచన చేయండి, ఎవరి కోసం పోరాడదాం, ఏం చేస్తాను అన్నది. ఆడెవడో తమసాగితే నువ్వు తమసాలు తాగుడు, ఆడ తాగాడు నువ్వు తాగి నువ్వు వెళ్ళిపోతావు. సంతూరుతో నువ్వు క్షణం తాజ అంటాడు. ఏం తాగాడు చెప్పు నువ్వు. కొంచెం దిమాగ్ పని. సినిమా హీరోలు నిజంగా ఇప్పుడు వాసవి అనేది దుర్మార్గంగా ఒక పొల్యూటెడ్ ప్లేస్ లో గవర్నమెంట్ ల్యాండ్స్ లో కడుతురంట. దీని మీద కొట్లాడాల్సిన హీరోలు, కల్పించాల్సిన హీరోలు ఈ యాడ్లకు మనకంటే మీరు ఇచ్చే అభిమానాన్ని వాళ్ళు డబ్బుగా క్యాచ్ చేసుకుంటారు. వాళ్ళు సపరేట్ లగ్జరీస్, ఒక రేంజ్ లగ్జరీస్ ఉన్నట్టున్నాయి కదా వాళ్ళు. అంతే వాళ్ళ లైఫ్ ఎంత. లగ్జరీస్ కాదన్న, అందలం ఎక్కుతా ఉన్నారు. సినిమాలు చూసి డబ్బులు ఇస్తున్నాం, యాడ్స్ చూసి ఇస్తున్నాం. థమ్స్అప్ బొంసం అంటే వారాన్ని ఎవరో తాగుతాం ఒక భాగం, అదే తాగొద్దని చెప్పాలి. కానీ నిజమైన సమస్య ఉన్నప్పుడు రియల్ హీరోలుగా ఉండాలి కదా అంటున్నాను నేను. వీళ్ళు రియల్ హీరోగా ఉండాలి, సమస్యలని అవగాహన కల్పించాలి. నువ్వు ఫైనల్గా ఇప్పుడు ఒక మాలా మాదిగల పంచాయతీ నడుస్తుంది, ఈ టైంలో మీ వాసవి పంచాయతీ ఏంది అసలు? వాళ్ళ పంచాయతీ ఏంది అసలు? అన్న వాసవి బరాబరే, ఈ పుష్పాదికి బరాబరే. ఇంకా మాలా ఇప్పుడు వాళ్ళ కుల సంఘ నాయకులు కూడా ఇప్పుడు వాసవి మీద కొట్లాడాల్సిన బాధ్యత లేదా? కొట్లాడాలి, అందరు కొట్లాడాలి. అవినీతి మీద కొట్లాడు పక్కకు పోయింది. అవినీతి మీద కొట్లాడాలి, కానీ వీళ్ళే నువ్వు మాదిగా నేను మాలనుకున్నాను, నేను నిన్ను నువ్వు నన్ను కొట్టుడు, వాడేమో పదవులు అనుభవించుడు. ఇప్పుడు సుఖరాం నరసయ్య మాలల మీద పాట రాసిండు. సుఖరాం నరసయ్య మాలల మీద రాసి విన్నావా పాట? సంపన్న మాలలారా. ఇప్పుడు మా ఇద్దరు రాశారు, రేంజర్ రాసి ఎవరి మీద రాసిండు, వాళ్ళ మీద రాసిండు. ఇప్పుడు అంటే ఈ గాయకుల మీద గొడవలు సృష్టిస్తాను లేవు. సుఖరాం నరసింహ రేంజర్ రాసి సుఖరాం నరసింహుడు ఇద్దరిని కలిసి గిదే ఆసముదు అని ఏపూరు సోమాన్ని తిడతాడు. ఏపూరు సోమన్నకు బుద్ధి లేదు, సుఖరాం నరసయ్య ఎవరు ఆయన, సుఖరాం నరసయ్యకి బుద్ధి లేదు, మన రేంజర్ వీళ్ళు ఎవరికి బుద్ధి లేదు. అంత మేధావులని ఫీల్ అవుతారు తప్ప మేధావులు అయితే ఎవరి కొరకు పని చేయాలి, ఎవరి కొరకు ప్రభుత్వంలో గిదే కనిపిస్తుంది పంచాయతీ. వేరే వాసవి మీద ఇప్పుడు మీరు అన్న ఎవరు కొట్లాడట్లే, ఎవరు కొట్లాడలేదు. వాళ్ళ గాత్రం అందియొచ్చు కదా మరి ఇట్లాంటి దాని మీద. అన్న మా పోరాటాలు చూసాను అనగా వాళ్ళ పంచాయతీ ఎప్పుడు ఏముంటుంది అంటే ఫేమస్ కావడం కోసం వాళ్ళ పంచాయతీ సోషల్ మీడియాలో వైరల్ కావాలి. నేను పంచాయతీ పెట్టుకోవాలి, ఇలాంటి వాసుతో నాకు అవసరం లేదు. ఇప్పుడు తప్పేవరిది మరి మాలలదా మాదిగలదా? అసలు ఈ వర్గీకరణ అయితే మంచిదా కాకపోతే మంచిదా? మా ఇట్లా కొట్టుకుంటే ఆ రెడ్ వెలుగులు మంచిగా అనుభవిస్తాను, మంచిగా వీళ్ళు కొట్టుకుంటారా మేము చూసుకుంటామని వాళ్ళు పదవులు అనుభవిస్తాను. నేను చివరికి ఏం చెప్తాను అంటే నువ్వు వర్గీకరణ మీరు వ్యతిరేకమా అనుకూలం? నేను వ్యతిరేకంగా అనుకూలంగా వ్యతిరేకంగా అనుకోం కాదు, అది జరుగుతాయి అని జరగకపోతే నాకేం నష్టం లేదు. ఒకవేళ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. వర్గీకరణకు ఎవరు వ్యతిరేకించారు కానీ అది కూర్చోవాలి, డిస్కస్ చేయాలి. మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దన్న పాత్ర పోషించాలి, ప్రతిపక్ష నాయకులు కూడా కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకులకు ఈ రెండు కులాలు కలిసి బుద్ధి చెప్పాలంటున్నాను నేను. ఇదే అంటున్నా, మళ్ళీ మారండి మీరు. చుక్కరాం రాసయ్య, నువ్వు రేంజర్ రాజు, ఇంకా ఎవరైనా మందకృష్ణ మాదిగా, విశారాజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఏంది మీ బతుకు ఏంది అర్థం కాదు. ఎవరు కేర్ చేస్తాను మిమ్మల్ని? మీ ఉద్దేశం ఏంటి? మీ వాల్యూస్ ఏంటి? వాట్ యువర్ వాల్యూస్ అండ్ ఎబిలిటీస్? టెల్ మీ రైట్ నౌ. ఐఎమ్ ఛాలెంజింగ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్. అసలు మీకు ఎయిమ్స్ అన్ని ఏమైనా గోల్స్ అన్ని కొంచెం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు? దేని కొరకు కొట్లాడతాను? ప్రభుత్వంలో వేరే లోట్లు వాళ్ళు కనిపిస్తలేవా? ఈ సమస్యన కొట్లాడారు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఆయన వాసవి మీద కొట్లాడుతున్నాడుగా. ఆయన ఇంకా బహుజన రాజ్యం చేస్తా రాజ్యం ఆయన గురించి మాట్లాడకన్నా. సరే వాసవి మీద మాట్లాడండి. ఇప్పటిదాకా తెలియదన్న, మాట్లాడలేము, మాట్లాడలేదు. ప్రతిదీ మాట్లాడుతుంటాడు కదా. ఇక మాట్లాడే వాళ్ళందరినీ మేము మాట్లాడి వీళ్ళు మారితే బాగుంటుంది చూస్తున్నా. వీళ్ళకి వేరే ఈ కుల సమస్యలు, ఈ మత సమస్యలు, ఈ వర్గీకరణ సమస్యలు గీయే కనిపిస్తాయి తప్ప అసలు చూసిన సమస్యలు, అసలు చూసిన దొంగలు ఈ రాష్ట్రంలో చాలా మంది అవుతారు. వాళ్ళని గద్దెంచడానికి పోవడం చేయడం నేను చెప్తున్నాను. ఇదండి ఈరోజు న్యూస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సూరన్న, థ్యాంక్ యూ ఆర్జీవ్ అన్న. ఇదండి అనేక అవినీతికి సంబంధించిన ఉన్నాయి. మరి వెంచర్లు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ఇంకా చాలా ఉన్నాయి. ఈ కుల సంఘ నాయకులైనా, తర్వాత విద్యార్థి సంఘ నాయకులైనా, రాజకీయ పార్టీలైనా వీటి మీద కొట్లాడకుండా ఆ టాపిక్ మొత్తం డైవర్షన్లో నడుస్తుంది. సినిమా హీరోలు కూడా నిజంగా వైల్డ్ ఫైర్ అయితే ఈ అవినీతి పరుల మీద మీ ఫైర్ చూపించాలి, వైల్డ్ ఫైర్ చూపించాలి. తగ్గేదే లేదని చెప్పేసి వాసవి లాంటి వాళ్ళ మీద కొట్లాడాలి. ఇంకా కల్తీ కారము, కల్తీ అల్లము, కల్తీ నూనె, కల్తీ పాలు, కల్తీ పెరుగు, వీటన్నిటి మీద కొట్లాడాల్సిన సినిమా హీరోలు వాళ్ళు మాత్రం మంచిగా ఆర్గానిక్, మందు లేనిది, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా సరే తెప్పించుకొని మంచిగా తింటురు. మన కోసం మాత్రం నిజ జీవితంలో ఒక్కోడు కూడా కొట్లాడినట్టు మనకు అనిపించట్లేదు. మనకు బుద్ధి లేకుండా
పెద్ద పెద్ద కటౌట్లు కట్టుడు, సొంత తల్లికి కూడా విలువడు. కానీ సినిమా హీరోలకు అంత పెద్ద వాల్యూ. అసలు సినిమా హీరోలు వాళ్ళు కాగిత పులులండి. కాగితం మీద పులి ఉంటే పులితోనే ఏమైనా అవుతుందా? వాళ్ళు ఎన్నడన్నా ఇంటి పక్కోడికి కూడా అన్యాయం జరిగినా వాళ్ళు రారు. ఇంటి పక్కోడికి అన్యాయం జరిగినా, ఇంటి పక్కోళ్ళ మీద ఎవరైనా రేపు చేసినా అరే అట్టెట్ట చేస్తారా అని అన్ని శిక్షించాలని కూడా వాళ్ళ నోటి నుంచి మాట్లాడరు. 1,00,000 మందిని ఎట్ ఎ టైం చంపినా రారు. వాళ్ళే సినిమా హీరోలు. సినిమాలలో వస్తారు కానీ నిజ జీవితంలో రారు. మీరు వాళ్ళ కోసం ప్రాణాలు, ఆర్మీ, భారత ఆర్మీ కంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ ఎక్కువైపోయింది. మరి అల్లు అర్జున్ ఆర్మీని మొత్తం భారత ఆర్మీలోకి పంపిస్తే బాగుంటుంది కదా. ఈ ఆర్మీ హీరోలు సినిమా హీరోలకు కాదండి ఉండాల్సింది, సమాజాన్ని బాగు చేయడానికి ఈ ఆర్మీలు పనిచేయాలి. ఈ అవినీతి మీద కొట్లాడడానికి సోషల్ జస్టిస్ ఆర్మీలు రావాలి. మీరు మారరు. వాళ్ళు ఏమంటారు, మీకోసమే ప్రాణం ఇస్తాం, మీరే ఆర్మీ, మీరు లేకపోతే నేను లేను, మీరు నా పంచ ప్రాణాలని చెప్తారు. నీ ప్రాణం పోతే కనీసం చూడ్డానికి రారు. మిమ్మల్ని మొత్తం హిప్నటైజ్ చేస్తున్నారు సినిమా హీరోలు. వాళ్ళు నిజంగా తొడలు కొట్టినా, మీసాలు దింపినా, వాళ్ళు బయట తిప్పితే ఎవడన్నా పట్టించుకుంటాడా? తొడలు కొట్టినా అవన్నీ ఏంది? మీరు అదొక ఎంటర్టైన్మెంట్, ఒక 2-3 గంటలు చూసి ఎంజాయ్ చేయాల్సిన మీరు అవినీతి పరుల మీద కొట్లాడాల్సిన ఎవరైతే అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం మీరు ఆర్మీలు పెట్టుకోవాలని అనుకుంటూ, ఈ వాసవి మీద కూడా మా పిఎంఆర్ టీవీ కూడా నెక్స్ట్ దాని గురించి మొత్తం స్టడీ చేసి, నిజంగా అవినీతి ఉంటే, ప్రభుత్వ భూములను వాళ్ళు కబ్జా చేస్తే, అక్కడ పొల్యూషన్ ఉంటే, అక్కడ భూములు అమ్మితే కనుక ఎవడైనా వాడి మీద కొట్లాడతాం. ఇక్కడ మాకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, మాజీ సీఎం 80,000 పుస్తకాలు చదివిన వాని కొడుకు కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పోయొచ్చినోడు, నిజాం కాలేజీలో చదివినోడు, గుంటూరులో చదివినోడు వాసవి కంపెనీతో కుమ్మక్కైండని వీళ్ళు అభియోగాలు చేస్తున్నారు. ఇప్పుడున్న సీఎం యనమల రేవంత్ రెడ్డి కొడంగల్ సింహం, నల్లమల అడవుల నుంచి తొక్కుకుంటూ వచ్చిన వ్యక్తి మరి వాసవి వాళ్ళను తొక్కుతున్నాడా, మరి దిగబడుతుండా, దోసుకుంటుండా, కలిసిపోయారా? వీళ్ళు కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు తెల్లారులేస్తే తిట్టుకుంటారు. పక్క వాసవి గారి దగ్గర వీళ్ళిద్దరు పంచుకుంటారని మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే పేగులు మెడలు వేసుకుంటున్నోడివి కనీసము ఒక అవినీతి పరుల చిట్టా కూడా మెడలు వేసుకోవట్లేదు, చేతిలో పట్టుకోవట్లేదు. గాలి మోటార్ లెక్క తిరుగుతూనే ఉన్నావు, సభలు పెడుతూనే ఉన్నావు. కానీ ఈ వాసవి వాడి మీద యాక్షన్ తీసుకోవా రేవంత్ రెడ్డి? అంటే వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఎవడొచ్చినా మేము దోసుకుంటాం రా, మేము రాజకీయ నాయకులం, సినిమా హీరోలం అందరం ఒకటే, మీరే అవలాగాలు పబ్లిక్ అని మీరు చెప్పదలుచుకున్నారా? మైకు దొరికితే చాలు వాడు 6 అడుగుల బుల్లెట్టు, అగ్గిపెట్టి హరీష్ రావు, వాడు మనిషా పశువా నువ్వు తిడతావు, పొట్టోడని వాళ్ళు తిడతారు, బ్రహ్మానంద మీమ్స్ చేసి కేటీఆర్ పెడతారు, రేవంత్ రెడ్డికి ఇంకొకటి పెడతావు, ట్రోలింగ్ చేస్తారు. కానీ వీళ్ళంతా ఒకటేమో అని డౌట్ వస్తుంది. పబ్లిక్ మారాలి. ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మల్లెమాల, జబర్దస్త్, పటాసు, వంటలు, వార్పలు, మటన్ వండుతున్నాం చూడండి, తలకాయ కూర వండుతున్నాం చూడండి, చికెన్ వండుతున్నాం చూడండి, హోమ్ టూర్ చూడండి, బాత్రూమ్ టూర్ చూడండి. మీరేమో వీటికి అడిక్ట్ అయ్యారు, వాళ్ళేమో దోసుకునుడికి అడిక్ట్ అయ్యారు. మారండి అయ్యా. పబ్లిక్ మారితే మరి నాయకులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.